హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. జగన్మోహన్ రెడ్డి అయితే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని జైల్లో కలిసిన తర్వాత ఒక ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశాడు. దానిలో భాగంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలతో కాకుండా కార్యకర్తల నాయకుల మీద చాలా దారుణంగా దాడులు జరుగుతున్నాయి, ఇది ఒక కక్షపూరిత చర్య, ప్రజలు సురక్షితంగా లేరు, అదే మా పరిపాలనలో అయితే ప్రజలైతే చాలా సంతోషంగా సురక్షితంగా ఉన్నారు అంటూ మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణ లాంటి ఒక గొప్ప వ్యక్తిని అరెస్ట్ చేయడం చాలా తప్పు అంటూ మాట్లాడు. మరి ఈయన చేసిన గొప్పతనం ఏంటంటే మే 13th రోజున ఎలక్షన్ జరుగుతున్న రోజున ఎలక్షన్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ అధికారులు ఉన్న ఎవరిని పట్టించుకుంటా తన అంగబలంతో అయితే వెళ్ళి ఈవీఎం మెషిన్ని తీసుకుని బడాబడాని కింద పడేసి పగలగొట్టేశాడు. ఆ తర్వాత హీరో లెవెల్లో బయటకు వచ్చేసాడు. ఇక్కడ ఎవరో వ్యక్తి చాట్ మాటనైతే దాన్ని వీడియో తీసి 2 రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేశాడు. దీంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ ఈవీఎం పగలగొట్టిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అని గమనించి తననైతే ప్రస్తుతం కేసు పెట్టేసి జైల్లో పెట్టారు. మరి దీంట్లో తప్పు ఎవరిది? ఎలక్షన్ కమిషన్ చెప్తున్నా కూడా దాడులు జరపకూడదు అనుకున్నా కూడా డైరెక్ట్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడ ఈవీఎం మెషిన్ పగలగొట్టేసి హీరో లెవెల్లో బిల్డప్ ఇచ్చి ఇప్పుడు నేనే తప్పు చేయలేదు, నన్ను కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటే ఇక్కడ ప్రజలు పిచ్చోలా లేకపోతే చూస్తున్న వాళ్ళు పిచ్చోలో అర్థం కాని విషయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు పెట్టిన ప్రెస్ మీట్లో ఏ ఒక్క విషయం గురించి ప్రజల గురించి మాట్లాడలేదు. అదేంటంటే ఈవీఎం మిషన్ వల్ల మేము ఫెయిల్ అయ్యాము, ఈవీఎం మిషన్ వల్ల మేము ఓడిపోయాము, అదేవిధంగా మా పైన కక్షలు దాడులు జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వాన్ని మీ దించే వరకు మేము పోరాడతాం లాంటి మాట్లాడుతున్నాం. కానీ ప్రజల గురించి ఏ ఒక్క విషయం అయితే మాట్లాడట్లేదు. ప్రజల సమస్యలు ఏందో మరి తను ఏ ఒక్కరోజు నోరు విప్పలేదు. ఒక దిక్కు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడవచ్చు, స్టూడెంట్ ఇబ్బంది పడుతున్న విషయం గురించి మాట్లాడవచ్చు, కానీ అవి మాట్లాడాడు. ఇదే సమయంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరావు, ఈయన వైసీపీ పార్టీ నాయకుడు, ఈయన మీద కూడా దాడులు జరిగాయి. రేషన్ మాఫియా అక్కడ కొనసాగుతుంది. రేషన్ బియ్యాన్ని మన దగ్గర కొనుగోలు చేసి ఆఫ్రికా దేశానికి తరలిస్తున్నప్పుడు నాదెండ్ల మనోహర్ ఒక ప్రత్యేక నౌకని ద్వారా తరలిస్తున్నప్పుడు పట్టుకొని మరీ మీడియా ముందు ప్రజెంట్ చేశాడు. అదేవిధంగా దీని వెనకాల ఉన్న వ్యక్తి ఎవరైనా ఆరాధిస్తున్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖరరావు ఫ్యామిలీ అని తెలిసింది. దీంతో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కోపం వచ్చింది. ఎందుకంటే వరుసగా వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి అంటూ రెచ్చిపోతున్నాడు. అయితే ఇప్పటివరకు ఆయన పెట్టిన 2 ప్రెస్ మీట్లలో ఏ ఒక్క మాట గురించి అయితే ప్రజల గురించి అయితే మాట్లాడలేదు. కేవలం వైసీపీ నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. మరి వైసీపీ నాయకులు ఇక్కడ చేసిన గొప్ప పనులు ఏంటంటే ఒకడేమో ఈవీఎం మిషన్లు పగలగొట్టారు, ఇంకోడేమో మాఫియా కొనసాగుతుంది, గంజాయి మాఫియా, రేషన్ మాఫియా కొనసాగిస్తున్నారు కాకినాడలో. మరి ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడకుండా పూజలు ఏమైనా చేస్తారా? సో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అనుకున్నప్పుడు తప్పు చేసిన వారిని వ్యతిరేకించాలి తప్ప తప్పు చేసిన వాడిని ప్రోత్సహించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన మరి ఆనందం ఏదో అర్థం కాని విషయం. అదేవిధంగా తన మాట్లాడాలంటే రాష్ట్రం రావణకాశం అయిపోయిందంట. రాష్ట్రం రావణకాశం ఏమలేదండి, అక్కడ ఒక్కొక్కరిని పనులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా అయితే జరిగిన తప్పులను అన్నీ తెలుసుకుంటూ ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ ఉన్న లోపాలను సరి చేసుకుంటూ అయితే ముందుకు వెళ్తున్నాడు. అదేవిధంగా తప్పిపోయిన అమ్మాయిల మిస్టర్ ఇండియా వీడియో తీస్తున్నారు. రీసెంట్గా ఒక అమ్మాయిని అయితే జమ్మూ కాశ్మీర్ నుంచి అయితే మన ఆంధ్రప్రదేశ్కి తెప్పించారు. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలు అనవసరంగా ఏ పనులు చేయకుండా ఒక దారిని మళ్లించారు. ఇలాంటి తప్పులు జరుగుతున్నప్పుడు తప్పులను ఎత్తి చూపిస్తే రాష్ట్రం రావణకాశం అయిపోయిందంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మన ప్రభుత్వం వస్తుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటారంటూ మాటిస్తున్నారు. ఇక ప్రజలు సుభిక్షంగా లేరని పాపం తను ఊహల్లో ఉన్నాడా, లేకపోతే ఇంకా ప్రజలు ఆనందంగా లేరని తను ఊహించుకుంటున్నాడో అర్థం కాని విషయం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినా కేవలం డబ్బులతో మాత్రమే నాయకులు అవుతారనుకుంటే చాలా పొరపాటు అని ట్రేడ్ పండితులు అంటున్నారు.